మరికొన్ని రోజుల్లోనే మూవీ లవర్స్ ఈ ఇయర్ లోనే ఎంతగానో వెయిట్ చేస్తున్న హాలీవుడ్ ఫిల్మ్ అయిన డ్యూన్ 2 మనం థియేటర్స్ లోనే చూడబోతున్నాం. ఆల్రెడీ డ్యూన్ 1 ని కూడా ఎన్నోసార్లు రిపీట్స్ వేసినప్పటికీ మీలో చాలా మంది ఒకవేళ ఆ ఫిల్మ్ చూడనట్టయితే మాత్రం ఈ వీడియోని ఆపేసి అర్జెంట్ గా ఆ ఫిల్మ్ ని చూడండి. సినిమా అర్థమైనా చూసేసినా సరే ఈ వీడియోలోని చాలా వరకు డ్యూన్ వరల్డ్ లోని ఫిల్మ్ లో ఎక్స్ప్లెయిన్ చేయని కొన్ని ఎలిమెంట్స్ ని చెప్పబోతున్నాను. కొన్ని కాదు చాలా. దాంతో అప్కమింగ్ రాబోతున్న డ్యూన్ 2 స్టోరీకి మనం ఇంకాస్త ఎక్కువగా కనెక్ట్ కాగలం. అండ్ డ్యూన్ 1 రీక్యాప్ ని కూడా చేసినట్టు ఉంటుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఛానల్ కి కొత్తగా అయితే ఇలాంటి స్టఫ్ కంటెంట్ గురించి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే వీడియోకి సపోర్ట్ చేసినట్టు లైక్ గానీ మీ ఫ్రెండ్స్ తో గానీ హాలీవుడ్ ఫిల్మ్ లవర్స్ గానీ డ్యూన్ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళతోటి ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక ఈ టైం లైన్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది? ఆ టైం లైన్ కంటూ ఒక సపరేట్ హిస్టరీ ఉందన్నమాట. ముందుగా మీకు ఆ హిస్టరీ తెలియాలంటే డ్యూన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. డ్యూన్ అంటే ఒక డెజర్ట్ ప్లానెట్. అరాకిస్ అనే ఈ ప్లానెట్ లోని రెండు డిఫరెంట్ టైమ్ లైన్ ఎరాస్ ఉంటాయి. ఒకటి ఓల్డ్ ఎంపైర్, ఇంకొకటి న్యూ ఎంపైర్. ఓల్డ్ ఎంపైర్ అనేది బిఫోర్ గిల్డ్, తర్వాత న్యూ ఎంపైర్ ఆఫ్టర్ గిల్డ్. అక్కడ నుండి కొత్త ఏజ్ స్టార్ట్ అయినట్టు అనమాట. సో ఈ బిఫోర్ గిల్డ్ ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేసుకుందంటే 1287 ఇయర్స్ అనమాట. ఆ తర్వాత నుండి ద న్యూ ఏజ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆఫ్టర్ గిల్డ్ ద న్యూ ఎంపైర్ టైమ్ లైన్ అండ్ ఎరా అనేది బిగిన్ అవుతుంది అనమాట. ప్రెసెంట్ టైమ్ లైన్ తో కంపేర్ చేసుకుంటే ఎన్నో వేల సంవత్సరాలకి ఫ్యూచర్ లోని ఈ టైమ్ లైన్ అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది అనమాట. అసలు మనకి డ్యూన్ పార్ట్ 1 ప్రెసెంట్ టైమ్ లైన్ అంతా కూడా ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే 10,190-191 ఈ మధ్య టైమ్ లైన్ లోని స్టోరీ అంతా కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ స్టోరీలో మనకి చూపించిన 4 ప్లానెట్స్ అనమాట. ఒకటి ప్లానెట్ కైటన్, అది ఎంపరర్ యొక్క గ్రహం అనమాట. తర్వాత గీడి ప్రైమ్ అనేది హెర్క్యులెస్ యొక్క హౌస్. తర్వాత కెలాడిన్ అనేది ఎట్రేడిస్, పాల్ ఎట్రేడిస్, డ్యూక్ ఎట్రేడిస్ యొక్క హౌస్, అది వాళ్ళ గ్రహం అనమాట. చివరిగా ఉన్న ప్లానెట్ అరాకిసే ఈ స్పైస్ ని ప్రొడ్యూస్ చేసే మెయిన్ సోర్స్ అనమాట. ఈ డెజర్ట్ ప్లానెట్ డ్యూన్ వరల్డ్ అదే అనమాట ఆ ప్లానెటే. ఈ గీడి ప్రైమ్ ప్లానెట్ లో ఉండే హెర్క్యులెసే ముందుగా ఈ అరాకిస్ మొత్తాన్ని కూడా రూల్ చేసేవాళ్ళు. చాలా క్రూయల్ గా ఉంటారు. వాళ్ళ గురించి సపరేట్ గా చెప్పక్కర్లేదు, స్టార్టింగ్ లోనే మీకు అర్థమైపోద్ది మెయిన్ విలన్స్ వీళ్ళేరా బాబు అని. కానీ అంతకన్నా మెయిన్ విలన్ గా ఎంపరర్ క్యారెక్టర్ ని డ్యూన్ పార్ట్ 2 లో చూపించబోతున్నారు. పార్ట్ 1 లో ఎంపరర్ అనే వర్డ్ వినిపిస్తుంది తప్ప ఆ ఎంపరర్ షాడామ్ ఫోర్త్ ని మనకి పార్ట్ 2 లో చూపించబోతున్నారు. అన్ని హౌసెస్ ని ఎన్నో ఇయర్స్ వరకు ఈయన రూల్ చేస్తాడు. అయితే ఈ ఎంపైర్ కి పొలిటికల్ గా, సోషల్ గా అండ్ రిలీజియస్ గా అయితే మాత్రం మేజర్ పోర్షన్ ని పోషించే ఒక ఫీమేల్ గ్రూప్ కూడా ఉంటుంది. అదే ద బెనీ జెసరాట్. వీళ్ళు నార్మల్ హ్యూమన్స్ కాదు, సూపర్ హ్యూమన్ టైప్ అనమాట. వీళ్ళకి స్పెషల్ పవర్స్, మ్యాజిక్స్ ఉంటాయి అనమాట. సింపుల్ గా ఒక విచెస్ టైప్ అనమాట. వీళ్ళలోనే ఒక మెంబర్ మన పాల్ ఎట్రిడిస్ వాళ్ళ మదర్ లేడీ జెసికా. తన కొడుకు పాల్ ని కూడా ఆ విధంగానే ట్రైన్ చేస్తూ పెంచుతుంది ఆమె. వీళ్ళని హ్యూమన్ మెంటార్స్ అని కూడా పిలవచ్చు అనమాట. అంటే ఏదైనా క్యాల్కులేట్ చేయాలన్నా సరే, ఏదైనా నావిగేట్ చేయాలన్నా సరే, దేన్నైనా సరే వెంటనే వీళ్ళు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మొత్తం అంతా కూడా సర్వే చేసి చెప్పేస్తారు అనమాట, చాలా ఫాస్ట్ గా. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక హ్యూమన్ కంప్యూటర్స్ లాంటి వాళ్ళు అనమాట. ఈ మెంటార్స్ చాలానే ఉంటాయి ఈ వరల్డ్ లోని. ఎందుకంటే ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానీ, కంప్యూటర్స్ గానీ, ఆ అన్ని మిషన్స్ అన్నిటినీ కూడా ఎంపరర్ డిస్ట్రాయ్ చేసి వీటిని వాళ్ళతో రిప్లేస్ చేశాడు అనమాట. ఇవేమీ లేకుండా స్పేస్ ట్రావెలింగ్ అనేది చాలా కష్టం కదా. అందువల్లనే ఫిల్మ్ స్టార్టింగ్ లోనే మనకి మెన్షన్ చేశారు, వితౌట్ స్పేస్ ఇంటర్స్టెల్లార్ ట్రావెలింగ్ ఇస్ నాట్ పాసిబుల్ అని. అందువల్లనే ఈ డెజర్ట్ ప్లానెట్ అయిన అరాకిస్ మనకి మొత్తం మట్టిలా కనిపించినప్పటికీ ఎంతో యూజ్ అంతా కూడా ఈ ప్లానెట్ నుండే ఉంది. కానీ ఇక్కడ ఉండడం చాలా చాలా కష్టం, ఎందుకంటే మొత్తం మట్టే ఉంటుంది, వాటర్ ఉండదు. దాంతో పాటు బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటంటే శాండ్ వామ్స్. చాలా చాలా ప్రమాదకరం అన్నమాట. మనం పార్ట్ 1 లో జస్ట్ ఇంట్రొడక్షన్ లాంటిది చూసాం, కానీ అసలైంది పార్ట్ 2 లో చూపిస్తారు. కానీ ఈ ప్లానెట్ మీద నేటివ్ పీపుల్స్, ఫ్రెమెన్స్, వాళ్ళ బ్రతికే పద్ధతి అంతా కూడా డిఫరెంట్ ఎబిలిటీస్ లా ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ సర్వైవ్ అవ్వగలరు. వాళ్ళ ఐస్ బ్లూగా ఉంటాయి, ఎందుకంటే స్పైస్ ఎఫెక్ట్. మీరు ఈ ప్లానెట్ లో ఎక్కువ సేపు దగ్గరగా ఉంటే స్పైస్ ఎఫెక్ట్ వల్ల మీ ఐస్ అంతా కూడా బ్లూగా మారిపోతాయి. వీళ్ళు ఈ డెజర్ట్ కి, స్పైస్ కి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి నైట్ అయిన తర్వాత వాళ్ళకి అలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. వీళ్ళకంటూ ఒక మిత్, అంటే మిత్ కాదు, ఒక ఏన్షియంట్ హిస్టరీ టైప్ లో. ఇప్పుడు మనకి కల్కి భగవానుడు ఫ్యూచర్ లో ఎలా వస్తాడనే ఒక ఆశ ఉంటుంది కదా మొత్తం మోడర్న్ ఎరాలోని. కలియుగంలోని పాపాన్ని అంతం చేయడానికి వచ్చే ఒక భగవంతుడు లాగా ఎగ్జాక్ట్ గా వీళ్ళకి కూడా ఈ హార్కనెన్స్ గానీ, ఎంపైర్ రూల్స్ ఇదంతా కూడా వాళ్ళకి దారుణంగా ఉంటుంది. వాళ్ళ స్పైస్ ని దోచుకుంటున్నట్టు, వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతున్నట్టు, వాళ్ళకి ఒక మెసయ వచ్చి వాళ్ళని ఒక కొత్త బాటలోని తీసుకువెళ్తాడని చెప్పి. సో ఆ మెసయగానే మనకి ఇప్పుడు పాల్ ఎట్రిడిస్ ని వాళ్ళు నమ్ముతారు అనమాట. ఈ నమ్మకాన్ని పుట్టించింది మాత్రం ద బెనీ జెసరాట్ అనమాట. వాళ్ళు సూపర్ హ్యూమన్స్ కదా. ఈ రిలీజియన్ అంతా కూడా ఈ వరల్డ్ లో పుట్టించింది వాళ్ళనమాట. ఆ నమ్మకాన్ని స్టార్ట్ చేసింది. అందుకనే కల్కి గ్లింపిస్ బ్రేక్ డౌన్ అప్పుడు ఓన్లీ సెట్ పీసెస్ మాత్రమే కాదు, ప్లాట్ ఐడియా కూడా కొద్దిగా ఈ విధమైన వైబ్స్ ఇస్తున్నాయి. అంటే కొంతమంది మన వాళ్ళు అయితే హట్ అయిపోయారు, ఏంటి బ్రో డ్యూన్ తో కంపేర్ చేస్తున్నాం, అసలు కంపేరిజన్ లేదు, కనెక్షన్ లేదని చెప్పి. బట్ డ్యూన్ అంటే ఫిక్షనల్ వరల్డ్ అనుకోండి. బట్ ఫిక్షనల్ వరల్డ్ కి ఇలాంటి క్రియేషన్ క్రియేట్ చేయాలన్నా కూడా చాలా వరకు చాలా క్రియేటివిటీ, మైండ్ సెట్ అంతా కూడా కావాలి కదా. ఇక్కడతో మీకు పార్ట్ 1 లోని కొంతవరకు ఈ వరల్డ్ బిల్డింగ్ గురించి, రూల్స్ గురించి, ఉన్న వాటి గురించి అర్థమైంది అనుకుంటా. ఇక మెయిన్ స్టోరీలోకి వెళ్తే 10,191 ఇయర్ లోని బారన్ హార్కనెన్ అండ్ ఎంపరర్ ఇద్దరు కలిసి ఒక కొత్త ప్లాన్ వేస్తారనమాట.
అనమాట హౌస్ అట్reides వాళ్ళని ఎలిమినేట్ చేద్దామని చెప్పి. అంటే యాక్చువల్ గా ఈ డ్యూన్ అరాకస్ వరల్డ్ ని రూల్ చేసేది వీళ్ళే, కానీ హార్కనెన్స్ ని పంపించేసి హౌస్ అట్reides కి దీన్ని రూల్ చేయమని చెప్పి ఎంపరర్ ఒక ఆఫర్ ఇస్తాడు. కానీ ఆ ఆఫర్ ని ఎవరు రిఫ్యూజ్ చేయలేరు, కానీ ఖచ్చితంగా దాని వెనక ఎంత పెద్ద ప్లాన్ ఉంటుందని చెప్పి అట్reides వాళ్ళు డ్యూక్ లేటో అనుకోడు. ఇది మెయిన్ స్టోరీ సెటప్. ఇప్పుడు క్యారెక్టర్స్ ని చూద్దాం. పాల్ అట్reides మెయిన్ హీరో అనమాట సినిమాకి. డ్యూక్ యొక్క కొడుకు అండ్ అట్reides వారసుడు అండ్ ఫ్రెమెన్స్ నమ్మే మెస్సయ్య అండ్ వాళ్ళ మదర్ లేడీ జెసికా డ్యూక్ యొక్క వైఫ్ అయినప్పటికీ స్పెషల్ పవర్స్ ఉండే బెనే జెసరాట్ మెంబర్స్ లోని ఆమె కూడా ఒకరు. సో ఆమె కూడా ఆ పవర్స్ కి తగ్గట్టు తన కొడుకుని ఆ విధంగానే ట్రైన్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ బెనే జెసరాట్ యొక్క మెయిన్ మదర్ గాయస్ అయితే మాత్రం ఈమెని కూతుర్ని కనమనే ఆర్డర్ ఇస్తుంది, కానీ ఆమె కొడుకుని కంటుంది. అందువల్లనే క్విసాజ్ హెల్డ్రా కానీ ఫ్యూచర్ లో రాబోయే ఆ షార్టనింగ్ వే అనేది ఒక జనరేషన్ కి ముందుగానే వచ్చేసిందని చెప్పి పాల్ మీద దాన్ని టెస్ట్ చేస్తారు. ఇది ఒక మాస్టరీ కాంబాట్ ఎబిలిటీ అనమాట, మైండ్ అండ్ బాడీ తోటి ఫైట్ చేసే విధంగా అనమాట. సో ఆ విధంగా మనకు ఆ సీన్ లోని పాల్ దీనికి మెయిన్ డెస్టినీ అన్నట్టు సర్వైవ్ అవుతాడు, లేదంటే చనిపోవాల్సిందని చెప్పి జెసికా మీద కోపం అవుతుంది మదర్. ఇక రిమైనడ్ క్యారెక్టర్స్ గార్నే హెలిక్, ఈయన హౌస్ అట్reides కి వెపన్ మాస్టర్ అనమాట. ఇక ఆ తర్వాత జేసన్ మోమా డంకన్ స్వార్డ్ మాస్టర్ హౌస్ అట్reides కి. తర్వాత డాక్టర్ యూ అయితే మాత్రం డాక్టర్ అనమాట. తర్వాత స్టిల్గర్ ఈ అరాకస్ ప్లానెట్ లో ఉండే ఆ ఫ్రెమన్ పీపుల్స్ కి లీడర్ అనమాట అతను. ఈ ఫ్రెమన్ పీపుల్స్ లోని ఒక మిస్టీరియస్ యంగ్ ఉమెన్ పాల్ విజన్స్ లోకి ఎక్కువగా వస్తుంది, ఆమె చానీ అనమాట, జెండయా. ఇక తర్వాత హౌస్ హర్కనెన్స్ కి మెయిన్ లీడర్ అయితే మాత్రం బ్యారన్ హర్కనెన్ అనమాట. ఇతను ఎంపరర్ కలిసే ఈ ప్లాన్ వేస్తారనమాట. హౌస్ అట్reides ని ఎందుకు చంపాలనుకుంటారంటే అసలు మొత్తం యూనివర్స్ లోని ఎంపరర్ ఇంపీరియం లోని ఈ హౌస్ అట్reides ఒక నోబుల్ పీపుల్స్ అనమాట, చాలా చాలా మంచి వాళ్ళు, ప్యూర్ పీపుల్స్ అనమాట. వాళ్ళ వల్ల ఎంపరర్ షాడమ్ కోరిన హౌస్ కి వాళ్ళకైతే ఒక థ్రెట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళకి ప్రపంచం అంతా కూడా ఒక మంచి పలుకుబడి ఉంటుంది, అందరితో మంచి రిలేషన్ ఉంటుంది. సో అంత మంచి పలుకుబడి ఉండడం వలన కోరినో ఫ్యామిలీకి వాళ్ళ హౌస్ కి అయితే ఖచ్చితంగా ఈ హౌస్ అట్reides ఒక థ్రెట్ లా భావిస్తారు. అందుకని ఈ విధంగా ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో సింపుల్ గా చెప్పాలంటే మంచి వాళ్ళకి రోజులు లేవన్నట్టు. అందువల్ల ఇక హౌస్ అట్reides కి అరాకస్ ని రూల్ చేయమని చెప్పి వస్తుంది కదా. సో వాళ్ళు ఎంత దూరం నుండి ట్రావెల్ చేసి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారంటే ఒక అతను అయితే మాత్రం మెనట్ అనమాట. ఈ హౌస్ అట్reides కి తుఫి హెవత్ అనే ఈ మెంటట్ అయితే మాత్రం వెంటనే గెస్ట్ చేసి ఎంత టైం పట్టిందో చెప్పేస్తాడు అనమాట డ్యూక్ కి. పుతి స్పైస్ అనేది మెయిన్ సోర్స్ అనమాట మొత్తం జీవనోపాధి కదా, లేకపోతే ఇండస్ట్రియల్ ట్రావెల్ మాత్రమే కాదు ఎంపైర్ ఎగ్జిస్టెన్స్ అంటే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోతారు. సో వీళ్ళు వేసుకున్న ప్లాన్ ఏ విధంగా అప్లై చేశారో, ఎంతవరకు సక్సెస్ అయ్యారో ఇప్పుడు చూద్దాం అనమాట. హార్కనెన్స్ లీడర్ అయిన బ్యారన్ హార్కనెన్ కి నెఫ్యూ అనమాట ఈ రబా క్యారెక్టర్ డేవ్ బటిస్టా ప్లే చేసింది. వీళ్ళు హౌస్ అట్reides ని లేపేద్దాం అనుకుంటున్నారు కదా. ఇందులో మాకు లేడీ జెసికా అండ్ పాల్ ని మాత్రం వదిలేయమని చెప్పి ద బెనే జెసరాట్ మదర్ వచ్చి రిక్వెస్ట్ చేస్తుంది. సరే నేను నీకు మాటిస్తున్నా, వాళ్ళిద్దరిని వదిలేస్తా అని చెప్తాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళ హార్కనెన్స్ యొక్క మెంటెడ్ తో మాట్లాడతాడు అనమాట. వాళ్ళని మనం వామ్స్ కంటే వాళ్ళని మనం చంపేస్తాం, కాకపోతే మనం చంపం, శాండ్ వామ్స్ తినేస్తే డెజర్ట్ లో పడేస్తే అని. కానీ ఈ డాక్టర్ ఈవెన్ అయితే మాత్రం ఒక ఎరగా యూజ్ చేసుకుంటూ తన వైఫ్ ని కిడ్నాప్ చేసి మొత్తం అంతా కూడా అట్reides యొక్క షీల్డ్స్ ని దించమని. తర్వాత పాల్ ఈ డెజర్ట్ లోని ఫ్రెమన్ పీపుల్స్ ఏ విధంగా నడుస్తారనే విషయాలను తెలుసుకుంటున్న టైంలోని ఒక హంటర్ ఫిగర్ అయితే తనని చంపడానికి అక్కడికి వస్తుంది. సో ఇది ఎవరు పంపించారు అనేది ఎగ్జాక్ట్ గా మనకు తెలియదు. బ్యారన్ హార్కనెన్ డెజర్ట్ లో పంపించేద్దాం, అక్కడే చంపేద్దాం అని చెప్పి అనుకుంటాడు. దాంతో పాటు డాక్టర్ యూని కూడా మొత్తం అట్reides యొక్క షీల్డ్స్ ని డౌన్ చేయమని మాత్రమే వాళ్ళు ఆదేశిస్తారు. మొత్తానికి పాల్ తప్పించుకుంటాడు. వెంటనే మెంటాట్ మీద అయితే డ్యూక్ కోపం అవుతాడు, ఎవరు చేశారో కనుక్కో అని చెప్పి. తర్వాత పాల్ అయితే చాలా విధాలుగా ట్రైన్ అయి ఉన్నాడు ఆల్రెడీ. మీరు అబ్జర్వ్ చేస్తారా, వీళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు ఈ సూట్ ని ధరిస్తారు. అదేంటంటే కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది బాడీని, కానీ ఎక్స్ట్రీమ్ ప్రెషర్ తగిలిన తర్వాత మొత్తం అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. తనకి కనిపించే ఫ్యూచర్ విజన్ లోని డంకన్ చనిపోయినట్టు తనకి ఆల్రెడీ విజన్స్ లోని కనిపిస్తుంది. డంకన్ అయితే మాత్రం ఈ అరాకస్ ప్లానెట్ మొత్తం తెలుసుకోవడానికి అయితే మాత్రం అంటే అక్కడ బ్రతికే ఆ ఫ్రెమన్ పీపుల్స్ యొక్క రూల్స్ ని అండ్ వాళ్ళ మెయిన్ లీడర్ ని కనుక్కొని మనం అందరూ కూడా ఒక ఒప్పందానికి వద్దామని చెప్పి డ్యూక్ పంపిస్తాడు. వాళ్ళ లీడర్ సిల్గర్ ని తీస్తాడు. ఇద్దరు కలిసి ఒక ఒప్పందం మీద మాట మీద ఉంటారు. దాని తర్వాత డాక్టర్ కర్న్స్ ని కూడా అప్రోచ్ అవుతారు డ్యూక్. ఎందుకంటే డెజర్ట్ లోని మొత్తం ఈమె కూడా ఫ్రెమన్స్ మధ్యలో బ్రతుకుతుంది. డెజర్ట్ లో ఏ విధంగా ట్రావెల్ చేయాలి, స్పైస్ హార్వెస్టింగ్ గురించి వెళ్తారు. ఈమె ఒక ప్లాంటియాలజిస్ట్ అనమాట. సో వీళ్ళైతే మాత్రం ఇక్కడ ప్రొటెక్షన్ షూట్స్ వేసుకుంటారు కదా, అల్జుమన్ షీల్డ్స్, స్టిల్ సూట్స్ అనమాట. సో ఈ సూట్ ని వేసుకోవడం అయితే వీళ్ళెవరికి కూడా సరిగ్గా రాదు, కానీ ఇక్కడ పాల్ మాత్రం బాగా వేసుకుంటాడు. ఆమె షాక్ అవుతుంది, ఇంతకు ముందు నీకు ఎవరైనా చెప్పారంటే లేదు నాకు అలా అనిపించింది వేసుకున్నా అని చెప్పి అక్కడే మనకి హింట్స్ ఇస్తున్నారు. పోతే డెజర్ట్ మధ్యలోని స్పైస్ హార్వెస్టింగ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక శాండ్వర్మ్ దగ్గరలో ఉందని చెప్పి స్పైస్ హార్వెస్టింగ్ రెస్క్యూ టీమ్ వచ్చినప్పటికీ ఈ మిషన్ ని తీసుకువెళ్లడంలోని ఫెయిల్ అవుతారు అనమాట. సో మొత్తం అంతా కూడా అక్కడ వాళ్ళ లోపల చాలా మంది ఉంటారు కదా, వాళ్ళని కాపాడదామని ట్రై చేస్తారు డ్యూక్. సో ఈ టైంలో అయితే మాత్రం పాల్ అట్reides స్పైస్ కి బాగా అట్రాక్ట్ అయిపోతాడు అనమాట. విజన్ లోని చానీ తనని పొడిచినట్టు వాళ్ళ మదర్ దగ్గర ఉన్న బ్లేడ్ ఈ విజన్స్ కనిపిస్తాయి అనమాట. స్పైస్ అంతా కూడా తనని అట్రాక్ట్ చేసుకుంటుంది ఈ సీన్ లోని. ఈ విషయం వాళ్ళ మదర్ కి కూడా చెప్తాడు. ఆ తర్వాత హార్కనెన్స్ వాళ్ళ ఆర్మీని యూజ్ చేసుకోకుండా సాడోకా ట్రూప్ దగ్గరికి వెళ్లి వాళ్ళ హెల్ప్ అడుగుతారు. వీళ్ళందరూ కూడా ఎంపరర్ ఏది చెప్తే చేయాలి తప్ప ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి మొత్తానికి వీళ్ళైతే మాత్రం హౌస్ అట్reides ని అటాక్ చేయడానికి వస్తారు. సో తర్వాత డాక్టర్ యూ షీల్డ్ ని దించేస్తాడు. మొత్తం అంతా కూడా అటాక్ జరుగుతుంది. పాల్ అండ్ వాళ్ళ మదర్ అయితే మాత్రం మీదని తీసుకెళ్లిపోయి ఎడర్ లో వదిలేస్తారు.
డాక్టర్ యూ మోసం చేసినట్టు డ్యూక్ కి చెప్పి ఒక పాయిజన్ గ్యాస్ ఇస్తాడు. దాని తర్వాత వీళ్ళు ఎడారిలోని అంటే ఒక మ్యాజిక్ వాయిస్ ని బెనీ జెసరాట్ పవర్ ని యూజ్ చేసి తప్పించుకుంటారు అక్కడ వెళ్ళి. కానీ ఆ తర్వాత వీళ్ళనైతే మాత్రం డంకన్ అక్కడ నుండి తప్పించుకుని వీళ్ళని తీసుకెళ్లిపోతాడు. డంకన్ అండ్ డాక్టర్ కైన్స్ అయితే మాత్రం వీళ్ళ దగ్గర ఉంటారు. యాక్చువల్ గా వీళ్ళు శాండ్ వామ్స్ దగ్గర చనిపోమని పంపించారు కదా, సో వీళ్ళు బ్రతికి ఉన్నారని తెలిసి ఈ విధంగా అయితే మాత్రం సాల్గా ట్రూప్ వాళ్ళ దగ్గరికి కూడా వచ్చేస్తారు. ఇక్కడే డంకన్ పాల్ విజన్ లోని ఊహించినట్టు చనిపోతాడు. అండ్ పాల్ కి ఫ్యూచర్ లో జరగబోయే ఒక పెద్ద యుద్ధం తన పేరు మీద ఒక విజన్ అయితే మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళ మదర్ మీద కోపం అవుతాడు. కానీ వీళ్ళు పెద్ద తుఫాన్ నుండి అక్కడ నుండి ఎస్కేప్ అవుతారు. వెళ్ళి ఫ్రెమన్స్ దగ్గర పడతారు అనమాట. ఎడారి మధ్యలో పడతారు. తర్వాత నైట్ అంతా అయిపోతుంది. ఆ తర్వాత ఎస్కేప్ అవడానికి అంటే ఎడారిలోని ఫ్రెమన్స్ ఏ విధంగా నడుస్తారు, స్టిల్ సూట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా పాల్ కి కొంతవరకు ఐడియా ఉంది కదా. కానీ ఇక్కడ తంపర్డ్ సౌండ్స్ వస్తాయి. సో వెంటనే ఒక శాండ్ వామ్ అయితే వీళ్ళ సిగ్నల్ ని పసిగట్టి అక్కడికి చాలా ఫాస్ట్ గా వస్తుంది. వీళ్ళు తినేద్దామని చెప్పి వీళ్ళైతే ఎస్కేప్ అయిపోతారు మొత్తానికి. పోతే బ్యారన్ హార్కనెన్ కి దొరికిన డ్యూక్ అయితే మాత్రం తన నోట్ దగ్గర ఉండే ఆ పాయిజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తాడు. అయితే మొత్తానికి బ్యారన్ కి కూడా ఇంజూర్స్ అవుతే తన ఆ హార్కనెన్స్ యొక్క మెంటాట్ అండ్ మిగిలిన వాళ్ళు చనిపోతారు. బట్ బ్యారన్ అయితే మాత్రం కొన్ని గాయాలతోటి సర్వైవ్ అయిపోతాడు. తనని హీల్ చేద్దామని పట్టుకెళ్ళిపోతారు. పోతే ఇక్కడ ఫ్రెమన్ లేడీ జెసికాని పాల్ ని మొత్తం ఇద్దరిని కూడా చంపేద్దాం, వాళ్ళ వాటర్ ని తాగేద్దాం అనుకుంటారు. వెంటనే లేడీ జెసికా స్టిల్గర్ తో ఫైట్ చేసి ఓడిస్తుంది. సో వాళ్ళైతే మాత్రం మాతో బ్రతకమని చెప్పి స్టిల్గర్ ఒప్పుకున్నప్పటికీ ఫ్రెమన్ వారియర్ జెమిస్ ఒప్పుకోడు. సో పాల్ తో అయితే మాత్రం ఒక డ్యూయల్ టు డెత్ అనే ఛాలెంజ్ కి పాల్ తో కలిసి దిగుతాడు. అయితే పాల్ చాలా ఈజీగానే విన్ అయిపోతాడు. అక్కడ చాలా మందికి అర్థమైపోద్ది తనలో చాలా మ్యాటర్ ఉందని చెప్పి. అండ్ వాళ్ళ మెసయా క్వాలిటీస్ ఆ వైబ్స్ పాల్ లో వాళ్ళ చాలా మందికి తెలుస్తుంది. అండ్ జానీ కూడా పాల్ ఇక్కడ చనిపోతాడు అనుకుంటుంది. తర్వాత జెసికా చెప్పింది పాల్ వినకుండా వాళ్ళ ఫాదర్ గోల్ అయిన ఈ అరాకిస్ లో పీస్ నింపడమే తన మెయిన్ గోల్ అని చెప్పి ఈ ఫ్రెమన్స్ తో కలిసి వెళ్తాడు. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ అని చెప్పి అక్కడ చానీ చెప్తుంది. ఇక పార్ట్ 2 లో మనం చూడబోయే కొత్త క్యారెక్టర్స్ లోని ఎంపరర్ తో పాటు బ్యారన్ యొక్క యంగెస్ట్ నిఫ్యూ అనమాట, అంటే డేవ్ బటిస్టా యొక్క రబా కన్నా యంగెస్ట్ ఫెయిల్డ్ రాతా విలన్ క్యారెక్టర్ లోని ఆస్టన్ బట్లర్ యాక్ట్ చేయబోతున్నారు. దాంతో పాటు తర్వాత ఫ్లోరెన్స్ ప్యూ ఎంపరర్ కూతురైన ప్రిన్సెస్ ఇరులాన్ క్యారెక్టర్ లోని కనిపించబోతుంది. ఎంపరర్ కున్న ఇంకొక ప్లాన్ ఏంటంటే పార్ట్ 1 లోని వన్ ఆఫ్ ది షాడామ్ ఎంపరర్ డాటర్స్ లోని ఒక డాటర్ ని పాల్ కిచ్చి పెళ్లి చేసి తను చేసిన మోసాన్ని ప్రపంచంలో ఎవరికి తెలియకుండా కప్పిపోద్దాం అనుకుంటాడు. తర్వాత లీ షాడో ఈ ఫిల్మ్ లోని లేడీ మార్గట్ అని చెప్పి ఒక బెనీ జెసరాట్ క్యారెక్టర్ లోని కనిపించబోతుంది. ఎంపరర్ కి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. తర్వాత ఎనా టేలర్ జాయ్ ఈ ఫిల్మ్ లో ఒక సీక్రెట్ క్యామియోలో కనిపించబోతుంది. చాలా సర్ప్రైజింగ్, అది ఎవరికి కూడా తెలియదు, సీక్రెట్ అని చెప్పి బజ్ నడుస్తుంది. ఈమె కూడా ఏదో ఒక బెనీ జెసరాట్ క్యారెక్టర్ అనుకుంటున్నాను. ఇకపోతే పాల్ తన ఫ్యామిలీకి జరిగిన మోసం అండ్ అరాకిస్ లో పీస్ నింపడం గురించి ఫ్రెమన్స్ కి ఒక న్యూ మెసైగా అయ్యాడు. ఎంపరర్ ని అండ్ హార్కనెన్స్ ని ఏ విధంగా ఎదుర్కొంటాడో పార్ట్ 2 లో మనం మరికొన్ని రోజుల్లోనే చూడబోతున్నాం. మరి ఎంతవరకు ఆ స్టోరీని రివీల్ చేస్తారో పార్ట్ 2 లో చూడాలి. ఇప్పటి వరకు మీకైతే మాత్రం ఈ డ్యూన్ వరల్డ్ గురించి, ఆ రూల్స్ గురించి, క్యారెక్టర్స్ గురించి, దాంతో పాటు అక్కడుండే ప్లానెట్స్ గురించి, ఆ టైమ్ లైన్ గురించి, మొత్తం ఆ హిస్టరీ గానీ మొత్తం అంతా కూడా డ్యూన్ 1 లో జరిగిన దాని గురించి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ డ్యూన్ 2 గురించి మీరంతగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుని, లైక్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.